ఏమన్నాము? ఆ దేశానికి డబ్బు ఎక్కువుందా? డెవలప్డ్ అన్నాం. డబ్బు తక్కువుందా? డెవలప్ కాలేదు అన్నాం. ఇక్కడేమంటున్నాము? లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఆ దేశంలో ఎన్ని సంవత్సరాల పాటు బతుకుతున్నారు? ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారండి. ఎలా బతుకుతారు? మంచి ఫుడ్ ఉంది. మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవునా? మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి శానిటైజేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ ఏరియాలో. ఎక్కువ కాలం బతుకుతారు. మరి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎక్కువుంటే డెవలప్డ్ కంట్రీ. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ తక్కువుంది అండర్ డెవలప్డ్ కంట్రీ. సో, the life expectancy is also one of the indicator of economic development. It is a non-income indicator. ఓకేనా? కాబట్టి ఇక్కడ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ సపోజ్ మన లైఫ్ చాలా తక్కువ 60 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ బతకలేం. ఒకవేళ బతికిన రోగాలతో చనిపోతాం. హెల్తీగా ఉండలేం. ఎందుకు ఉండలేము? మనం ఆ బ్యాలెన్స్డ్ డైట్‌ని మెయింటైన్ చేయలేకపోయాం. హెల్త్ ఫెసిలిటీస్ లేవు. లేకపోవడం ద్వారా తక్కువ రోజులు బతుకుతున్నాం. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎక్కువుంది. ఎక్కువుంటే ఎకనామిక్ డెవలప్‌మెంట్ జరిగినట్టు. అది డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. వాట్ ఈస్ ద ఇన్ఫాంట్ మార్టాలిటీ? చిన్న పిల్లలు చనిపోతున్నారు డెలివరీ సమయంలో. వై? దేర్ ఈస్ నో ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్. దేర్ ఈస్ నో ప్రాపర్ హాస్పిటల్ ఫెసిలిటీస్. దేర్ ఈస్ నో శానిటేషన్ ఫెసిలిటీస్. లేవండి. లేకపోతే చాలా మంది చిన్న పిల్లలు చనిపోతున్నారు. మరి చిన్న పిల్లలు ఎంత తక్కువ చనిపోతే అంత ఆ కంట్రీ డెవలప్ అయినట్టు. ఎక్కువ మంది చనిపోతున్నారు ఆ కంట్రీ బ్యాక్వర్డ్‌లో ఉన్నట్టు. సో, దిస్ ఈస్ ఎ నాన్ ఇన్‌కమ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఆ కంట్రీ ఎక్కువ కాలం బతుకుతున్నారా ఆ కంట్రీలో? అదేవిధంగా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఎక్కువుందా? తక్కువుందా? చాలా తక్కువుండాలి. ఎందుకంటే అవేర్‌నెస్ లేక. సరే నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా మన ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, మెటర్నల్ మార్టాలిటీ రేట్ అవన్నీ ఉన్నాయి. ఇందులో డిస్కస్ చేద్దాం. సో, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్‌తో చిన్న పిల్లలు చనిపోతున్నారు. చనిపోతే డెవలపింగ్, చనిపోకపోతే డెవలప్డ్ కంట్రీ. నెక్స్ట్ లిటరసీ. దిస్ ఈస్ ఎ బేసిక్ కాన్సెప్ట్. లిటరసీ చదువు లేదు. అందరూ చదువుకుంటున్నారా? స్కూల్లోకి పోతున్నారా? నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు. ఓకే. లిటరసీ ఉందా? ఉంది. ఉంటే డెవలప్డ్ కంట్రీస్. అందరూ లైన్‌లో ఉన్నారా? స్టూడెంట్స్ లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు. లైకులు రావడం లేదు, తక్కువగా వస్తున్నాయి. మీ యాక్షన్ ఎలా ఉంది చూస్తే నేను రియాక్షన్ అవుతుంటాను. అందరూ లైక్ చేయండి. లైకులు రావడం లేదు. సో, లిటరసీ రేట్. వాట్ ఈస్ ద లిటరసీ రేట్? ఎడ్యుకేషన్ సొసైటీ చూడండి. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ చూడండి. ఎడ్యుకేటెడ్ కంట్రీ చూడండి ఎలా ఉంటుందో. అందరూ చదువుకోవాలి. ఎప్పుడైతే చదువుకుంటారో వాళ్ళ ఆలోచనలో మార్పులు వస్తాయి. ఎందుకు సార్ చదువు అంటారు? ఒకటే చదువులో ఏముంటుంది? ఏముండదండి. ఎప్పుడైతే చదువుకున్న వాడు ఉంటాడో చదువుకున్న వాడి యొక్క ఆలోచనలో మార్పులు ఉంటాయి. చదువుకున్న వాడు ఏం చేస్తాడు? పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో ప్రొడక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొత్త మెషినరీస్ వాడతాడు. టెక్నాలజీ వాడతాడు. తెలివిగా వాడు ప్రొడక్షన్ చేస్తాడు. ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతుంది. ఒక మోడర్న్ సొసైటీని చూడండి. ఒక ఇల్లిటరసీ సొసైటీని చూడండి. ఏదైనా ఒక మీటింగ్‌కి పోతారు. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం చూడండి ఎలా ఉందో. అవునా? లేదు చదువుకోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిహేవియర్ చూడండి ఎలా అంటే వేరే ఉద్దేశ్యం కాదు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూడండి ఎలా ఉంటుందో. అవునా? కాబట్టి మనము ఎంతవరకు చదువు నేర్పుతున్నాం ఆ దేశంలో, ఆ కంట్రీలో, ఆ స్టేట్‌లో, ఆ ఏరియాలో. అందరూ చదువుకుంటున్నారు. సపోజ్ మన ఇండియా తీసుకుంటే కేరళ. కేరళ ఈజ్ 100% ఆఫ్ లిటరసీ రేట్. అందరూ చదువుకున్నారు. కాబట్టి ఆ స్టేటు మోడర్న్‌గా ఆలోచిస్తుంది. ఇంటలెక్చువల్ సొసైటీ అవుతుంది. దాంతో వాళ్ళు టెక్నిక్స్ యూజ్ చేస్తారు. మిషనరీస్ యూజ్ చేస్తారు. పాత పద్ధతులు వాడరు. ఓల్డ్ బిలీఫ్స్ అనేవి ఉండవు. వాళ్ళు మోడర్న్‌గా ఉంటారు. ప్రొడక్టివిటీని ఎక్కువ తీస్తారు. అందుకని దెర్ షుడ్ బి నీడ్ టు లిటరసీ టు ఇంక్రీజ్ ద output. This is also one of the indicator to the economic development. That's why the government should provide more and more opportunities to or investment on the literacy rate. అందరూ చదువుకోవాలి. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చదువుకోవాలి. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇలా ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రొడక్టివిటీ మనం మొత్తం చెప్పేది దాని బ్యాక్గ్రౌండ్ అంతా ప్రొడక్టివిటీ గురించే. ప్రొడక్షన్ గురించే మనం మాట్లాడుకోవాలి. ప్రొడక్షన్ పెరగాలి. పెరగాలి అన్నప్పుడు లిటరసీ రేట్ ఎక్కువ ఉండాలి. ఎక్కువగా చదువుకోవాలి.
This is the fourth indicator of economic development. Next, Human Development Index, HDI. The Human Development Index is a statistical tool used to measure the country's overall achievement in its social and economic dimensions. The following factors are the required to construct a Human Development Index. ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చాను చూడండి. ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్, ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్, లైఫ్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇది కలిసి ఉంది. 1 2 ఓకే. ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్ ఫస్ట్ పాయింట్, ఎడ్యుకేషన్ సెకండ్ పాయింట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ థర్డ్ పాయింట్. కొంచెం ఇది కిందికి ఉంటే ఓకే బాగుండేది. సరే ఇది చూసాం చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. వాట్ ఈస్ ద హ్యూమన్? హ్యూమన్ మీన్స్ పాపులేషన్, human beings. What are the total population of the country is called human resources. Capital resources, human resources. Capital resources means machinery equipments, tools. Human resources means the total population of the country. మనుషులు కూడా పనిచేసే వాళ్ళే కదా. మిషనరీస్ ఎలాగైతే ప్రొడక్షన్ చేస్తాయో యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేట్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. మనుషులు కూడా పనిచేస్తారు. అందుకని మనుషులను ఏమంటామంటే హ్యూమన్ రిసోర్సెస్. వాళ్ళు కూడా పని చేస్తారు. మరి హ్యూమన్ క్యాపిటల్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ కావాలి అంటే ఏముండాలి అంటే ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్. వాళ్ళు బతకడానికి మంచి ఇన్కమ్ ఉండాలి. ఎందుకండి ఇన్కమ్ ఎందుకు ఉండాలి అంటే ఏదైనా రోగం వస్తే చూపించుకోవడానికి హాస్పిటల్ సౌకర్యం ఉండాలి. వాళ్ళకు మంచి పోషకాన్ని ఇచ్చిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకుంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటేనే హాస్పిటల్కి పోకుండా ఉంటారు. హాస్పిటల్కి పోకుండా ఉంటేనే ఎక్కువ గంటలు పనిచేస్తారు. ఎక్కువ గంటలు పనిచేస్తేనే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. చూడండి, అంటే ఇన్కమ్ లేదు అనుకో చదువుకోలేదు అనుకో ట్రెడిషనల్గా ఉంటాడు. ట్రెడిషనల్గా ఉన్నాడనుకో ప్రొడక్షన్ తీయలేడు. ప్రొడక్షన్ తీయకపోతే డెవలపింగ్లో ఉంటాం మనం. అందుకని ఇక్కడ ఏం కావాలి? ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్. అందరికీ ఎక్కువ ఆదాయాలు రావాలి. బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దే షుడ్ మెయింటైన్ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. హెల్త్, ఎడ్యుకేషన్, అనేక రంగాలు వాళ్ళకు రోడ్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇవన్నీ వాళ్ళకు ప్రొవైడ్ చేయగలగాలి గవర్నమెంట్. ఎన్ని ఫెసిలిటీస్ మనం ఎక్కువ ప్రొవైడ్ చేయగలిగితే అంత బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఇప్పటికీ కొన్ని విలేజెస్లో ఎలక్ట్రిఫికేషన్ లేదండి, కరెంటు లేదు అక్కడ. కొన్ని ఏరియాస్లో అసలు రోడ్సే లేవు తెలుసా. మరి రోడ్లే లేనటువంటి యొక్క ఏరియాలో పిల్లలు ఎలా చదువుకుంటారు? ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? యూనో ఈవెన్ ఇండియా మొత్తం మన స్టేట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రేషియోలో తీసుకుంటే ఓన్లీ హాఫ్ ఆఫ్ ద స్టేట్ పాపులేషన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ద రిమైనింగ్ ఆర్ ఇల్లిటరసీ. సగం మందే చదువుకున్నారు, మిగిలిన వాళ్ళంతా ఇల్లిటరసీ. మరి ఇల్లిటరసీ ఉన్నప్పుడు ఎలా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయగలుగుతారు? ఇల్లిటరసీ ఉన్నప్పుడు మనం మోడర్న్ మెథడ్స్ ఎలా యూజ్ చేయగలుగుతాడు? మెషినరీస్ ఎలా వాడగలుగుతాడు? సో దట్స్ వై ద గవర్నమెంట్ షుడ్ నీడ్ టు ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు మెయింటైనింగ్ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇజంట్ ఇట్? వాళ్ళకు కావలసినటువంటి యొక్క ఫెసిలిటీస్ అందించి వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చాలి. లైఫ్ స్టైల్ మార్చడం అంటే మంచి హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం, హాస్పిటల్స్, మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవిజన్ చేయటం, మంచి రోడ్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అండ్ అదర్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి యూస్డ్ టు దట్ పర్సన్స్, దట్ పీపుల్స్, దట్ ఏరియా పాపులేషన్. వాళ్ళకి ఇవన్నీ కల్పించగలిగితే అది ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఆ దిశగా ఏ ప్రయత్నాలు లేవు. ఎందుకంటే దానికోసం వచ్చిన డబ్బులన్నీ వీలు వేసుకోవడమే, ఏదో కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం, మీద ఆ రోడ్లో ఆ పని చేయటం, మిగిలిన మొత్తం ఆ కాంట్రాక్టర్లు దొబ్బేయటం. మరి దీనివల్ల డెవలప్మెంట్ ఎలా అవుతుంది? అందుకని ఇక్కడ ఏం జరగాలి? ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ, ద మెజర్మెంట్ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ అండ్ ద what you say, more and more opportunities, more and more infrastructure facilities to be provided to the people of that country. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. EDUCATION మిస్ అయింది. ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్? ద ఎడ్యుకేషన్ లీడ్స్ టు ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ద ఎడ్యుకేషన్ లీడ్స్ టు ద
ఏ గుడ్ ఆపర్చునిటీస్. చదువుకోవాలండి. చదువుకుంటే సొసైటీలో మార్పులు వస్తాయి. సొసైటీ అంటే ఎవరు? పాపులేషన్. వాళ్ళ యాటిట్యూడ్లో మార్పులు వస్తాయి, వాళ్ళ సైకాలజీలో మార్పులు వస్తాయి, వాళ్ళు బెటర్ ప్రొడక్షన్ తీస్తారు, ప్రొడక్షన్ దాంట్లో పార్టిసిపేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ విలేజ్ తీసుకుందాం. మీ విలేజ్లో చాలామంది ఉంటారు. అందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. 10th చదువుతారు, ఇంటర్ చదువుతారు, డిగ్రీ చదువుతారు, దెన్ ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఆ ఊర్లో ఉండొచ్చు కదా. లేదు, చదువుకున్నవాడు ఏం చేస్తాడంటే వాడు ఏదో ఒక పనిని నేర్చుకోవాలని, పని చెయ్యాలి అని ఆ ఊర్లో పని దొరకదు కాబట్టి ఆ నియర్గా ఉన్నటువంటి ఒక పట్టణానికి, టౌన్కి మైగ్రేట్ అవుతుంది. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏమిటి? ఎప్పుడైతే చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడో వాడు ఊర్లలో ఉండటానికి ఇష్టపడాడు. ఊర్లలో ఏముంటుంది? పని దొరకదు. పని ఎప్పుడు ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతాడు కాబట్టి పక్కనే ఉన్నటువంటి టౌన్లోకి వెళ్ళి పని చేసుకుంటాడు. అదే చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఆ ఊర్లోనే ఉన్నారు. సపోజ్ మీ ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక ఎల్లయ్యో పుల్లయ్యో ఉన్నాడు అనుకుందాం. ఏమయ్యా నీకు భూమి లేదు కదా, తక్కువ ఉంది కదా, పంట రావటం లేదు కదా, మరి ఏదో పట్టణానికి పోయి పని చేసుకోవచ్చు కదా. లేదండి, మా తాత ఇక్కడే పుట్టాడు, మా మా నాయన ఇక్కడే పుట్టాడు, నేను ఇక్కడే పుట్టాను, మా ఊర్లోనే ఉంటాను, మరి ఇది ఆదాయం లేదు కదా, తిండి లేదు కదా, లేకపోయినా ఏం లేదు. అంటే ఇక్కడ ఆ సైకాలజీ ఏం చెప్తున్నాను నేను అంటే వాళ్ళ అటాచ్మెంట్ ఎక్కువ అవుతారు. ఊరిని వదిలిపెట్టకూడదు, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టకూడదు అనే అటాచ్మెంట్తో ఆదాయం వస్తున్న మార్గాన్ని వదిలేసి అక్కడే ఉంటారు. ఇంకొక విషయం తెలుసా మీకు? సపోజు మీ ఊర్లోనే మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మీ అన్నకో లేకపోతే మీ అక్కో చెల్లెకో ఒక జాబ్ వచ్చింది. ఎక్కడొచ్చింది? బార్డర్లో జాబ్ వచ్చింది. బార్డర్లోకి వెళ్ళాలి అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఏమండి మీ బాబుని పంపించండి, లేకపోతే నీకు జాబ్ వచ్చిందని లెటర్ వచ్చింది. మీ పేరెంట్స్కి చూపించావు. మమ్మీ డాడీ మాకు జాబ్ వచ్చింది, నేను బార్డర్లోకి వెళ్ళాలి, బార్డర్లోకి వెళ్ళి నేను అక్కడ జాబ్ చేయాలి అంటే మీ పేరెంట్స్ పంపిస్తారా? ఎందుకు పంపించరు? వామ్మో అక్కడ యుద్ధాలు వస్తాయి, వార్ అవుతుంది, నీకేమైనా ప్రమాదం జరుగుతుందో ఏమో, వద్దులే నాయనా, నువ్వు ఏం పని చేయకున్నా ఏం లేదు, ఇక్కడే ఉండు, నేను తెచ్చి పెడతాను. చూడండి, అంటే ఆ పాత తరం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని అక్కడికి పోనివ్వకుండా, అక్కడికి పోయిన వాళ్ళంతా చనిపోతున్నారండి. అంటే మార్పును కోరుకోవాలి. మార్పును కోరుకున్నప్పుడే కొత్తదనం వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి చదువుకోని వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఊర్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చదువుకున్న వాళ్ళ ఊర్లో ఎవరు ఉండరు, అందరు మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడో ఒక రోజు వస్తారు, అక్కడ ఒక రోజు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే ఎందుకు? చదువుకున్న వాళ్ళ యొక్క సైకాలజీలో మార్పులు ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్స్లో మార్పులు ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవాలి, ఏదో ఒకటి నేను కొత్తదనంగా కనిపెట్టాలి, లేకపోతే నేను ఇన్కమ్ సంపాదించుకోవాలి అని ఆ ఇన్కమ్ అక్కడ ఉండదు కాబట్టి వాళ్ళంతా ఇన్కమ్ కోసం వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ మార్పు మారాలి, చదువుకున్నవాడు అది చేస్తాడు. సో there should be need to the education facilities to the total population of the country. When we educate, when we provide them more and more education facilities, who can provide the more free education facilities? No one can provide. The government should provide more and more education facilities. Schools education, primary section is there, high school section is there, junior college section is there, plus 12, 10 plus 12 section is there. So many education facilities are there, but the most of the peoples are failed to యూటిలైజ్ ద ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. చాలా మంది పిల్లలు ఏమిటి, మా తమ్ముడు చిన్నోడు, మా అమ్మ నాన్న పనికి పోతున్నారు, మా తమ్ముని పట్టుకోవాలి, నేను స్కూల్కి వెళ్ళాను, కాలేజీకి వెళ్ళాను. సో మెనీ డ్రాప్ అవుట్స్ ఆర్ దేర్. అలా ఉన్నారు ఇప్పటికీ చదువుకోని వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కంట్రీ డెవలప్ కావాలి అన్నప్పుడు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగుండాలి, అందరూ చదువుకోవాలి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఫోర్స్డ్గా, అందుకనే 14 years వరకు ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు ఫోర్స్గా స్కూల్లోకి వెళ్ళాలి. వాళ్ళు బడి పిల్లలు, పని పిల్లలు కాదు, పని చెప్పకూడదు. అకార్డింగ్ టు లా క్రైమ్ అది. 14 years లోపు ఏ పిల్లలకు పని చెప్పినా అది క్రైమ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పని చేసే ఏజ్ కాదు. ఓకేనా? అందుకని వాళ్ళు ఫోర్స్డ్గా, మనకు గవర్నమెంట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫోర్స్గా చేసేసింది, కంపల్సరీ ఎడ్యుకేషన్ బిలో 14 years వరకు. అలా వాళ్ళకు ప్రైమరీ ఎడ్యుకేషన్ బేసిక్స్ అందించగలిగితే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక యాటిట్యూడ్లో చేంజ్ వచ్చి వాళ్ళు కూడా ప్రొడక్షన్ని ఎక్కువ పెంచేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది. సో నీడ్స్ టు ద ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ.
దిస్ ఇస్ ఆల్సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. వాట్ ఈస్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ? ఎక్కువ రోజులు బతుకుతున్నామా, ఎన్ని రోజులు బతికామనేది కాదు, ఎంత రోగాలు లేకుండా బతికామనేది ముఖ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ధనవంతుడు అంటే, గొప్పోడు అంటే ఏ రోగం లేనివాడే గొప్పోడు. డబ్బున్నోడు గొప్పోడు కాదు. డబ్బు ఉంది కానీ తినడానికి మనకి అన్ని రోగాలే ఉన్నాయి. హాయిగా పేదవాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు, 100-200 తెచ్చుకుంటాడు, హాయిగా తింటాడు, హాయిగా పడుకుంటాడు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ రోగం రాదు. రోగము లేనోడే గొప్పోడు. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో తక్కువ రోజులు బతుకుతున్నాం. మరి ఎక్కువ రోజులు బతకాలి. ఎక్కువ రోజులు బతకాలి అన్నప్పుడు ముందు మనం ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కావాలి, చదువుకోవాలి, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి, మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, మంచి పోషకాలు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఏంది తీసుకునేది? పావు కిలో లేడీస్ ఫింగర్ తీసుకొస్తే కారం ఎక్కువ వేస్తే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కూడా వస్తుంది, లేదా నైట్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్వాంటిటీని చూస్తున్నాం, క్వాలిటీ చూడటం లేదు. మనకు వెజిటేబుల్ ఉన్నాయి, వెజిటేబుల్ మొత్తం తినాలి, ఒక పూటకే పావు కిలో అయిపోవాలి. పావు కిలో అయిపోతే నెక్స్ట్ స్టేషన్కి ఎలా, డిన్నర్కి ఎలా అంటే డబ్బులు లేవు. వాళ్ళు తక్కువ సంపాదిస్తున్నారు, మరి తక్కువ సంపాదించి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలంటే కష్టం. కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు తెచ్చిన సరుకులు ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. దాంతో వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఎన్ని ఫ్రూట్స్ తింటున్నారు, ఎన్ని డ్రై ఫ్రూట్స్ తింటున్నారు, అవునా, ఎన్ని వెజిటేబుల్స్ తింటున్నారు, డైలీ ఎన్ని పల్సెస్ తీసుకుంటున్నారు. నో, ఆ కాన్సెప్ట్ అంతా నెక్స్ట్ కాన్స్లో ఉంది మనకు. రిలేటివ్ పావర్టీ, అబ్జల్యూట్ పావర్టీ, అది చెప్పేటప్పుడు ఇంకా డిస్కస్ చేస్తాను. కాబట్టి ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలి, ఎక్కువ రోజులు బతకగలగాలి. ఎక్కువ రోజులు బతకగలగాలి అన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకోవాలి, టైంకు తీసుకోవాలి, మంచి న్యూట్రిషన్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ప్లస్ ఏ రోగం వచ్చినా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి, శానిటేషన్ బాగా ఉండాలి. ఇవి ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు బతకగలుగుతాడు. కానీ అవన్నీ లేవు. ఎక్కడ లేవు? డెవలపింగ్ కంట్రీస్లో లేవు. కాబట్టే మనం 60 ఏళ్ళకే టపా అంటున్నాం, రోగాలతో పోతున్నాం. ఎందుకు? ఇక మీకు తెలవంది కాదు. ఫాస్ట్ ఫుడ్, ఎంత ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకుంటే అంత మంచిది. కానీ మనం రుచిగా ఉంటుంది లేకపోతే బాగుంటుంది అని ఫాస్ట్ ఫుడ్ బాగా తింటున్నాం. అది ఇప్పుడు ఏమనిపించదు, కొన్ని రోజుల తర్వాత దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ అయితే ఉంటుందో అది ఖచ్చితంగా బాడీలో ఉంటుంది, అది తొందరగా రోగాలకు దారితీస్తుంది. దాంతో అనేక రకాల రోగాలు. చిన్న పిల్లవాడు ఎల్కేజీ చదువుతాడు, వానికన్నా బరువున్న స్పెట్స్ పెట్టుకుంటాడు, ఫిజికల్ యాక్టివిటీస్ లేదు. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే తక్కువ రోజుల్లో చనిపోవడానికి దారితీస్తున్నాయి. అందుకని ఇక్కడ ఏం జరగాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ టు బి నీడ్ టు బి ఎక్స్పాండ్, అది పెరగాలి, ఎక్కువ కావాలి. ఎన్ని రోజులు ఎక్కువ బతకగలిగితే అంత ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్లో చూడండి, వాళ్ళు 80 years వరకు బతుకుతారు, 80-85 years వరకు హ్యాపీగా బతుకుతారు. కానీ ఇక్కడ 55-60 years వరకే మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫార్ములా ఇది. యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇది మనం ఉన్నటువంటి ఒక వాల్యూని బేస్ చేసుకొని ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. సో దీని ప్రకారం మనం ఎలా మెజర్ చేయాలి అనేది చూపిస్తాము. సరే, టైం ఉన్నప్పుడు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఫార్ములా, ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అడిగినప్పుడు ఈ ఫార్ములా మీరు వేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది 5th ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో వ్యూవర్స్, స్టూడెంట్స్ లైన్లోనే ఉండండి, లైక్ చేయండి. చాలామంది లైకులు చేయటం లేదు. లైక్ ఏం లేదండి, ఫ్రీగా వచ్చేదే, దాంట్లో మీరు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండికేటర్. Gender, male and female. What is the gender related development indicator, GDI? The GDI is the composite indicator which measures the average achievement of population in the same dimensions as HDI, while the adjusting for gender equalities in the level of achievement. Simple. జెండర్ డెవలప్మెంట్ ఉందా? ఆడ మగ సమానంగా ఉన్నారా? ఉన్నారు. ఓకే, డెవలప్. ఆడ మగ సమానంగా లేరా? నో.
no development on that area. For example, England, America, Germany, Japan, France. In those countries, there is no differences in between, no discrimination in between gender, no discrimination in between male and female. All are equal. అందులో ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో తెలియదు మనకు. అందరూ ఒకే రకంగా ఉంటారు. అందరూ బయటికి పోతారు. ఇంట్లో ఎవరు ఉండరు, లాక్ చేసిపోతారు. మళ్ళీ వచ్చిన తర్వాత లాక్ తీసుకుంటారు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బేబీ కేర్ సెంటర్లో పడేసిపోతారు. ఎందుకు? మరి ఆడవాళ్ళు కదా, ఇంట్లో ఉండాలి కదా, వంట చేయాలి కదా. నో, నెవర్. The female person is also, they try to participate the economic activities to get the more income as well as the male. మగవానితో పాటు సమానంగా లేడీ కూడా ఇన్కమ్ సంపాదిస్తుంది. అలా సంపాదిస్తున్నారా కంట్రీలో? జెండర్ ఈక్వాలిటీ ఉందా? ఈజ్ దేర్ ఎనీ జెండర్ ఈక్వాలిటీస్ ఇన్ దోస్ కంట్రీస్? యా, ఉంది. ఉంటే ఓకే, డెవలప్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. కొన్ని కంట్రీస్ ఉన్నాయి మేల్ ఫిమేల్ ఈక్వల్ కాదు, మేల్ ఎక్కువ ఫిమేల్ తక్కువ. వాళ్ళకు ఒక ట్రెడిషన్, మేము ఆడవాళ్ళము ఇంట్లోనే ఉండాలి, వంకాయ కూర వండుకోవాలి, లేకుంటే ఏదో ఒక వంట పని చేసుకోవాలి. అందుకనే ది ట్రెడిషనల్ పీపుల్, వాట్ ఐ వాంట్ టు సే హియర్, ద ట్రెడిషనల్ పీపుల్ దే ఆల్వేస్ ట్రై టు సచ్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. మేము అలాగే ఉంటాం, మా అమ్మమ్మ ఇలాగే ఉంది, మా అమ్మ ఇలాగే ఉంది, నేను ఇలాగే ఉంటాను, నేను వంటిట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఆదాయం సంపాదించకూడదు. This type of activities will be leads to the low level of productivity. మగవాడు పోతున్నాడు, ఆడవాళ్ళు కూడా పని చేయాలి. మగవాళ్ళు ఆదాయం సంపాదిస్తున్నారు, ఆడవాళ్ళు కూడా ఆదాయం సంపాదించాలి. అలా జెండర్ ఈక్వాలిటీ ఉందా? ఉంటే సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి పోతారు, వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ, పోకపోతే వాళ్ళ ఇన్కమ్ తక్కువ. అయితే ఆ కంట్రీలో ఈక్వాలిటీ ఉండాలి. ఆడ మగ అనే తేడా లేకుండా ఈక్వాలిటీ ఉండాలి. ఉంటే ఆ కంట్రీకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, ఇన్కమ్ ఎక్కువ వస్తే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది. సో there should be need to the gender related development indicator, GDI. This is also one of the indicator of economic development. అయితే దీంట్లోనే చూడండి ఏముంది, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్, జెమ్. వాట్ ఈస్ ద జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్? చూడండి, మేల్ అండ్ ఫిమేల్ అన్నాం. ఫస్ట్ వన్, political participation and decision making as a measured by the women's and men's participation and their share of parliamentary seats. ఎంత బాగుందో. పొలిటికల్ పార్టిసిపేషన్, మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారా? లేదు. భార్య సర్పంచ్ అయితే భర్త అధికారం చెలాయిస్తున్నాడా? చూడండి, అంటే మగవాళ్ళతో పాటు సమానంగా ఆడవాళ్ళు కూడా పాలిటిక్స్లో పార్టిసిపేషన్ అవుతున్నారా? పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ డెసిషన్ మేకింగ్ యాజ్ ఎ మెజర్. డెసిషన్ మేకింగ్ ఉందా? లేదు. కమాండింగ్ ఉందా? మేల్ కమాండింగ్ ఉందా? డెసిషన్ మేకింగ్ ఉందా? వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారా? లేడీస్ స్వతంత్రత ఉందా? మెజర్డ్ బై ద ఉమెన్స్ అండ్ మెన్ పార్టిసిపేషన్ అండ్ దేర్ సేమ్ షేర్ ఆఫ్ ద పార్లమెంట్ సీట్. పార్లమెంట్లో కూడా వాళ్ళకి సీట్లు ఉన్నాయా? యా. అంటే ఇక్కడ ఒక లేడీ స్వతంత్రంగా బతకగలుగుతుందా? తమ ఆదాయాన్ని తాను సంపాదించుకోగలుగుతుందా? స్వతహాగా బతకగలుగుతుందా? ఎస్. అయితే డెవలప్డ్ కంట్రీ అండి, ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుందండి, పాలిటిక్స్లో ఉందండి, డెసిషన్ మేకింగ్ చేయగలుగుతుందండి. అప్పుడు మనము ఆటోమేటిక్గా డెవలప్డ్ కంట్రీస్. నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ పార్టిసిపేషన్, డెసిషన్ మేకింగ్ పవర్. డబ్బులు సంపాదిస్తున్నారు ఆడవాళ్ళు, ఓకే. డెసిషన్ మేకింగ్ చేయగలుగుతున్నారా? డెసిషన్ మేకింగ్ పవర్ ఉందా? వాళ్ళు సంపాదించిన డబ్బును వాళ్ళే ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా? లేదు. వాళ్ళ మీద కమాండ్స్ ఉన్నాయా? స్వతంత్రంగా బతుకుతున్నారా? వాళ్లకు డబ్బులు ఖర్చు పెట్టుకునే అధికారం ఉందా? చూడండి, మీన్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ షుడ్ బి నీడ్ టు ఇంప్రూవ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. కాబట్టి there should be need to the gender equality. ఆడ మగ సమానం, ఆడవాళ్ళు ఎక్కువ, ఆ మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఇంకొకటి చెప్పనా, ఆడవాళ్ళు ఎక్కువగా మేము ఇంట్లో మొత్తం పని చేస్తుంటాము, మేము ఇంట్లో వర్క్ చేస్తుంటాము, మా వర్క్ని ఎవరు గుర్తించట్లేరు, మేము కూడా పని చేస్తున్నాం కదా. అది వర్కే కాదండి నా దృష్టిలో. ఆడవాళ్ళు ఇంట్లో చేసే పని అసలు వర్కే కాదు, అసలు అది ఎకనామిక్ యాక్టివిటీస్లో పార్ట్ కాదు. ఎందుకు కాదు?
మేము కష్టపడుతున్నాం కదా సార్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా కష్టపడుతున్నాం కదా, ఇంట్లో పనులన్నీ మేము చేస్తున్నాం కదా. ఎస్, నువ్వు బయటికి వెళ్ళు, అట్లీస్ట్ ఒక 8,000 సంపాదించు. 1,000 ఒక పని మనిషికి, నువ్వు చేసే పని పని మనిషి చేస్తుంది. 1,000, నువ్వు మిగిలిన 7,000 హ్యాపీగా నీ ఖర్చు పెట్టు. నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదే. ఎవరు చేయమంటున్నారు? బయటికి పోవడం చేతగాక, బయటికి పోలేక, నువ్వు బయటికి పోయి పోలేక ఇంట్లో పని చేస్తూ నేను ఇంట్లో పని చేస్తున్నాను అంటున్నావు. బయటికి పోయి ఒక 5,000 సంపాదించు. 1,000 పని మనిషికి, నువ్వు చేసే పని పని మనిషి చేస్తుందే, నీకు ఇంకా 4,000 రూపీస్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 4,000 రూపీస్ నీకు మిగులుతున్నాయే. నువ్వు నీ అవసరాలు, ఖర్చులను నీ డెసిషన్ మేకింగ్తో నీ సొంతంగా నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చే. కాబట్టి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మా అమ్మ ఇలాగే ఉంది వంట రూమ్లో, మా అమ్మమ్మ ఇలాగే ఉంది, నేను ఇలాగే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, మేము ఆడపిల్లలు బయటికి పోకూడదు. ఏమండి, ఇస్రోలో పోయి వస్తున్నారు అమ్మాయిలు, ప్రపంచాన్ని దాటి వస్తున్నారు అమ్మాయిలు. మేము అందరితో సమానం, మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్ అన్నప్పుడు మరి అన్నిట్లో ఈక్వల్ ఉండాలి కదా. అందరికీ అవకాశాలు ఉన్నాయి. నో జెండర్ డిస్క్రిమినేషన్, నో డిస్క్రిమినేషన్ ఇన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. మనం నేర్పుతున్నాం, నువ్వు ఆడపిల్లవా, మనం ఆ పని చేయొద్దు. డ్రెస్సులు వేరేస్తున్నావు, నువ్వు ఆడపిల్ల డ్రెస్ వేరే ఉండాలి, మగపిల్ల డ్రెస్ వేరే ఉండాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు, నువ్వు ఆడగా చూపించు, నువ్వు మగగా చూపించు, నువ్వు ఆడ వేరే, నువ్వు మగ. ఇవన్నీ మనము డిస్క్రిమినేషన్ చేస్తున్నావు. ఎక్కడ చూపిస్తుంది? ఎక్కడ ఆడ మగని? ఎక్కడ? మన యొక్క సైకాలజీలోనే ఉంది. నువ్వు ఆడపిల్లవా, పని చేయకూడదు, నువ్వు బయటికి పోకూడదు, లేకపోతే ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, నువ్వు తక్కువ, వాడు ఎక్కువ. ఒక తల్లి కొడుకుని బజార్లోకి పంపిస్తుంది, బిడ్డను బజార్లోకి పంపించదు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం. కాబట్టి నేను ఏమంటానంటే, స్వేచ్ఛగా అన్ని అవకాశాలు మేల్ అండ్ ఫీమేల్ అందుకోగలిగినప్పుడు అందరి ఆదాయాలు పెరగగలుగుతాయి. అందరి ఆదాయాలు ఎక్కువైనప్పుడు మన నేషనల్ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. అందుకని ఇక్కడ డిస్క్రిమినేషన్ లేకుండా చూడాలి. మేల్ అండ్ ఫీమేల్. అమ్మాయిలను చదివించొద్దు. ఎందుకు? ఏమో అమ్మాయి వెళ్ళిపోతుంది, అక్కడ అక్కడ వాళ్ళకి సంపాదిస్తుంది, మగ పిల్లవాడిని చదివిస్తే మన ఇంట్లోకి ఉంటాడు, మనకు పెడతాడు. ఎందుకంటే ఆడపిల్లలకు చదువుకునే హక్కు లేదా? ఆడపిల్లలు మగపిల్ల వాళ్ళతో సమానంగా చదవకూడదా? అలా మనం వాళ్ళని ఇంకా వెనకకు తీసుకొస్తున్నాం, ఇంకా వాళ్ళకు చదువులు లేకుండా చేస్తున్నాం. మన తాతలు అమ్మమ్మలు చదువుకోలే, కనీసానికి మీ పిల్లలనైనా ఈక్వల్గా చూడండి, మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్గా చూడండి, డిస్క్రిమినేషన్ చేయకండి, మగ పిల్లల్లాగా పెంచండి, అందరిని అలవాట్లు నేర్పండి, మంచితనాన్ని నేర్పండి, మంచి బుద్ధులు నేర్పండి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇంతకుముందు చెప్పాను తెలుగు మీడియం వీడియోలో. ఒక పేరెంట్ పిల్ల వాళ్ళకి ఇవ్వాల్సింది ముఖ్యంగా 3. The good things to provide the parents to be children, which what we say here, a good education should be need. మంచి చదువు చెప్పించాలి పిల్లలకు ఒక పేరెంట్. మంచి హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవిజన్ చేయాలి, రోగాలు వస్తే ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలి. నెక్స్ట్ మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ప్రొవిజన్ చేయాలి, మంచి ఫుడ్ పెట్టాలి. ఇవి 3 ప్రైమరీ బేసిక్ నీడ్స్ విచ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద పేరెంట్స్ ఆఫ్ దర్ చిల్డ్రన్స్. ఇవి 3 గనక నువ్వు కరెక్ట్గా పెరిగితే, మంచి ఫుడ్ పెట్టావు, వాడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాడు, ఏ రోగాలు లేకుండా ఉంటాడు. ఒకవేళ రోగం వచ్చినా నువ్వు హాస్పిటల్లో చూపించావు, ఎక్కువ రోజులు పని చేయగలుగుతాడు. రోగం వస్తే పని చేసే శక్తి తగ్గిపోతుంది. నువ్వు అదే హాస్పిటల్లో చూపిస్తే తొందరగా రికవర్ అవుతాడు, ఎక్కువ రోజులు పనిచేస్తాడు. మంచి చదువు చెప్పించావు, తొందరగా వాడు ఏదైనా ఉపాధిని, అంటే ఏదైనా జాబ్ సంపాదించుకొని తెలివిగా ప్రవర్తించి తెలివితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తాడు. ఇంతకన్నా పేరెంట్ పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాం. ఆడ వేరే, మగ వేరే, ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ. ఇది వెస్టర్న్ కంట్రీస్ పోండి, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, అక్కడ ఆడ మగ తేడా అనేది ఉండదు. అసలు ఆ బట్టలు చూస్తే ఆడోళ్ళు మగవాళ్ళు మనకు తెలియదు. సో జెండర్ ఎంపవర్మెంట్ నీడ్స్ టు బి ఇంప్రూవ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. ఇవన్నీ కావాలి, అవసరం. ఒక సొసైటీ డెవలప్మెంట్ కావాలి అంటే మేల్ ఒకటే సరిపోదు, ఫిమేల్ డెవలప్మెంట్ కూడా కావాలి. వాళ్ళ గ్రౌండ్ నుంచి బయటికి తీసుకున్నారు. అందుకే ఇప్పటికి కూడా పేరెంట్స్ అంటుంటారు, ఒరే నువ్వు జీన్ పాయింట్ వేయకమ్మా, నువ్వు బయట తిరగకమ్మా, నువ్వు ఇది వాడొద్దమ్మా. ఎందుకు? నువ్వు ఉన్నట్టే ఉండాలా? వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉందిగా, వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉందిగా. కాబట్టి ఇక్కడ the gender empowerment needs to be improve the indicators of economic development. So that's why this is also one of the gender empowerment measures. GEM వాళ్ళని కూడా అన్ని రంగాల్లో ఎదగనివ్వండి.
వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించనివ్వండి, వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఎంకరేజ్మెంట్ని ఇవ్వండి, వాళ్ళు కూడా ఎదగలుగుతారు. అన్ని రంగాల్లో మేల్తో పాటు ఫీమేల్ కూడా ఎదుగుతున్నారు, ఎదిగి అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. అలా చేయగలిగినప్పుడు ఆ కంట్రీ ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఓకే, సో this is also one of the indicator of economic development. It is a non-monetary economic indicator. Then the social progress index, SPI. The SPI measures the extent to which countries provide for the social and environmental needs of their citizens. The SPI measures the well-being of the society by observing the social and the environmental outcomes directly rather than the economic factors. Simple. The social progress index, the society, ఆ దేశంలో ప్రజల ఆలోచన ఎలా ఉంది? మోడర్న్గా ఉందండి, ఓకే. ట్రెడిషనల్గా ఉందండి, నో. ట్రెడిషనల్ యాటిట్యూడ్ అనేది డెవలప్ కాకుండా ఆపుతుంది. ఒకవేళ ట్రెడిషన్ కనుక నువ్వు ఫాలో అయితే, ట్రెడిషన్ వద్దనటం లేదు, కానీ ట్రెడిషనల్ యాటిట్యూడ్ వద్దంటున్నాను. కాబట్టి ట్రెడిషనల్గా లేకుండా చూసుకోవాలి. సోషల్ ప్రోగ్రెస్ బాగుండాలి. సోషల్ ప్రోగ్రెస్ అంటే ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్, ద యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్, ద వాట్ ఇస్ ద ఐడియా ఆఫ్ ద పీపుల్. ఆ ఆలోచన విధానం కొత్తదనంగా ఉండాలి, మోడర్న్గా ఉండాలి, అది అచీవ్మెంట్గా ఉండాలి. అంతేగాని ఈరోజు అమావాస్య అండి, రేపు చూద్దాంలే, ఈరోజు మంగళవారం అండి, రేపు రండి. సో దీస్ ఆర్ నాన్సెన్స్. కాబట్టి ఇలాంటి వాటి వల్ల మన యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుందే కానీ దీనివల్ల డెవలప్మెంట్ అనేది కాదు. కాబట్టి అక్కడ చెప్తున్నాను, ద సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్, ప్రజల యొక్క ఆలోచనలో మార్పు రావాలి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో మార్పు రావాలి, వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్లో మార్పు రావాలి. సపోజ్ ఒక ఆవిడ ఉంది, సాయంత్రం మధ్యాహ్నం ఉదయం భర్త ఆఫీస్కి పోగానే పక్కింటి ఆమె పిట్టగోడ ఉంటుంది. ఏ అమ్మ మీ అమ్మాయి పెళ్లి చేయరాయిగా, నీకెందుకమ్మా, ఆమె బిడ్డ ఆమె ఇష్టం, నీకెందుకు, ఇన్ని రోజులు ఉంచుకుంటావమ్మా, ఇంకా అమ్మాయి పెళ్లి చేయవు, ఎప్పుడు చేస్తావు ఇంకా అంటే నీకు చెయ్యొద్దని ఆలోచన ఉన్నా పక్క వాళ్ళతో చేయాల్సి వస్తుంది ఇక్కడ. అర్థమైందా? అంటే సొసైటీలో చాలా మంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, మన సైకాలజీని మార్చే వాళ్ళు ఉన్నారు, మన యాటిట్యూడ్ని ట్రెడిషనల్గా ప్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు ఎంత మోడర్న్గా ఉన్నా నీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, నీ సొసైటీ ఎలా ఉంది, నువ్వు ఎలాంటి యాటిట్యూడ్లో ఉన్నావు, ఎలాంటి సొసైటీలో ఉన్నావు, అది కూడా ఆ ఎకనామిక్ వాట్ ఈస్ ఇట్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఒక గుడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నావు, ఒక గుడ్ సొసైటీలో ఉన్నావు, ఒక ఇంటలెక్చువల్ సొసైటీలో ఉన్నావు, అప్పుడు ఆటోమేటిక్గా నీ యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. టౌన్లో ఉన్నవాడి ఆలోచన ఎలా ఉంది, ఊర్లో ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంది. కాబట్టి అక్కడ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్, వాళ్ళ సైకాలజీలో మార్పు రావాలి, వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడు తప్పకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ సింగిల్ ఫినామినన్, ఇట్ ఈస్ ఎ మల్టీ డైమెన్షనల్. ఒక్క దాంట్లో మార్పు వస్తే కాదు, ఒకటి మానిటరీలో ఫైనాన్షియల్గా అంటే ఇన్కంలో మార్పు రావాలి, నాన్ ఇన్కమ్ ఫ్యాక్టర్లో కూడా చేంజ్ రావాలి. ఇలా అన్నింటిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది, కంట్రీ డెవలప్మెంట్ అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దాని ద్వారా మనం కూడా డెవలప్డ్ కంట్రీస్గా మనం చేంజ్ కావడానికి అవకాశం ఉంది. ఇదంతా బ్రాడ్ కాన్సెప్ట్. మనం ఫస్ట్ ఇయర్లోకి పోతాం, ఫస్ట్ ఇయర్లో ఏం చెప్పం, బయట విషయమే రాదు, అంత కాన్సెప్టే వస్తుంది. కానీ సెకండ్ ఇయర్లో ఇదంతా ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. ఈ బుక్ పేరే అది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ డెవలప్మెంట్, నాట్ డెవలప్డ్, నాట్ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. మనం ఎకనామిక్ డెవలప్మెంట్లోనే ఉన్నాం. ఇంకా దాన్ని అచీవ్ కావాలి, ఏం కావాలి, ఇవన్నీ కావాలి. మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఫ్యాక్టర్స్, ఇండికేటర్స్, ఇవన్నీ చేంజ్ కావాలి. వాళ్ళ యాటిట్యూడ్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ ఫెసిలిటీస్ కానివ్వండి, అవునా, ఇన్కమ్ కానివ్వండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, అవునా. సో ఇవన్నీ, జెండర్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ చేంజ్ కావాలి. అయినప్పుడు మాత్రమే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. సో సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్.
నెక్స్ట్ మల్టీ-డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ MPI ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2020. దీన్ని ఏం చేశారు? ఇందులో ప్రాసెస్ ఆఫ్ సమ్ అసెట్స్, వాడికి ఆదాయం ఉందా, కొద్ది ఆదాయమైనా ఉందా, ఎందుకు? టు ఫిల్ఫిల్ దర్ మినిమం బేసిక్ నీడ్స్. వాడు బతకాలండి, మినిమం బేసిక్ నీడ్స్ ఫిల్ఫిల్ చేసుకోవాలంటే వాడికి ఏం కావాలి? కనీసం కొంత ఆస్తులైనా ఉండాలి, అసెట్స్ ఉండాలి. ఉందా? లేదు. మరి ఉండాలిగా. ఆస్తులు అంటే మా ఉద్దేశం ఇక్కడ భూములు బావని కాదు, ఏదో ఒక పని ఉందా, ఏదో ఒక పని చేస్తున్నాడా. మనుషులకు ఆదాయం ఎలా వస్తుంది? ఏదో ఒక పని చేస్తేనే కదా. ద పర్సన్ ఈస్ గెటింగ్ ఇన్కమ్ బై పార్టిసిపేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంతే, పని చేయకపోతే ఆదాయం రాదు. మరి పని చేస్తున్నాడా? చేస్తున్నాడు. ఓహో, చేస్తే కొంచెం ఆదాయం వస్తుంది, వాడు బతకగలుగుతున్నాడు. నెక్స్ట్ న్యూట్రిషన్. ఇది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనం ఎవరు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నారు? ఒక్కరు చెప్పండి. నో. అమెరికాలో ప్రతి వ్యక్తి ఎవ్రీ సెషన్లో జోక్కొని అన్నం తింటాడు, ఆహారం తీసుకుంటాడు. మార్నింగ్ సెషన్లో ఏం తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అని క్యాలరీస్ని మెజర్ చేసుకొని, ఓహో బ్రేక్ఫాస్ట్కి ఇంత తీసుకోవాలా అని వాడు మెషిన్లో వేసుకొని ఫుడ్ తీసుకుంటాడు. లంచ్లో ఏం తీసుకోవాలి అని మెజర్ చేసుకొని న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాడు. కానీ మనం కూడా మెజర్ చేస్తాం. ఏంటి? అందులో కూరగాయలు, తర్వాత వస్తువులు, తినే వాటిని మనం మెజర్ చేయము ఇప్పుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే న్యూట్రిషన్ ఫుడ్ చాలా తక్కువగా. అందుకని గవర్నమెంట్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ ఏం చేస్తున్నాయి? అంగన్వాడీ సెంటర్లో న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాయి. పౌడర్ అంటాం, ఎగ్స్ అంటాం, చిన్నపిల్లలకి ఇస్తున్నాయి. చిన్నపిల్లలకి ఏం కావాలి? వాళ్ళకి గ్రోయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. చిన్న ఏజ్లో గ్రోయింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి. మరి పేరెంట్స్కి ఇన్కమ్ లేదు న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి, మరి ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తుంది? న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంది. అది మన భాషలో చెప్పాలంటే బూస్ట్, హార్లిక్స్. ఇది తింటే మస్తు లాభవుతారట. ఎందుకు? అంతే, టీవీలో చూపిస్తున్నారు అంతే. మరి బూస్ట్, హార్లిక్స్లో ఏముంటుంది? ఏం లేదు, జొన్నపిండి, సద్దపిండి, రాగిపిండి, పల్సెస్. కాబట్టి వాడు, ఆ పేదవాడు బూస్ట్ కొని వాడే పరిస్థితి లేదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అంగన్వాడీ సెంటర్లో పౌడర్, ఆ పౌడర్లో ఏముంటుంది? జొన్నలు, రాగులు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, ఇవన్నీ కలిపి పౌడర్గా తయారు చేస్తారు. ఇది మంచి బ్యాలెన్స్ డైట్. మనం తింటామా? ఆ రొట్టె అసలే తినమా. ఎందుకు? రొట్టె పేదోళ్ళు తినే ఫుడ్ అట. అది ఏం లేనోడు, తిండికి లేనోడు తినే ఫుడ్ రొట్టెట. కానీ ఎన్ని న్యూట్రిషన్స్ ఉంటాయో, ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయో తెలియదు. మన పౌడర్లో ఉండేవి అవే. అంగన్వాడీ సెంటర్లో పౌడర్లు ఇచ్చేది. రొట్టె ఎప్పుడు చేస్తాం మనం? ఎప్పుడో చుట్టాలు వచ్చినప్పుడు, ఏదైనా పండుగ వచ్చినప్పుడు, ఏదో తప్పనిసరి ఫోర్స్డ్గా ఒక రోజేమో చేసుకుంటాం అంతే, అంతమించి చేయం. కానీ డైలీ ఫుడ్ తీసుకోవాలి. మెయిజ్ కానీ, బాజ్రా కానీ, మిల్లెట్స్ కానీ, ఇవన్నీ డైలీ తీసుకోవాలి. ఇది న్యూట్రిషన్ ఫుడ్. కాబట్టి మనం డెవలపింగ్లో ఉన్నాము. అదే డెవలప్డ్ కంట్రీస్లో పోయి చూడండి, వాళ్ళు ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటారు. మనం సౌత్ ఇండియా మొత్తం ఫుడ్లో రైస్ బాగా తింటాం, అక్కడ వాళ్ళు వీట్ ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి మనకు పొట్టలు ఉంటాయి, వాళ్ళు ఫ్లాట్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫారినర్స్ వచ్చినప్పుడు చూడండి, మనకి పొట్ట ఉండదు, ఫ్లాట్గా ఇంత ఎత్తుంటాడు, వాడు హైట్గా ఉంటాడు, మనం తక్కువ ఉంటాడు. సో న్యూట్రిషన్ ఫుడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ చైల్డ్ మార్టాలిటీ, అలా డిస్కస్ చేసింది. చైల్డ్ మార్టాలిటీ ఉండకూడదు. చిన్నపిల్లలు చనిపోతున్నారు, ఆ చనిపోవడాన్ని తగ్గించాలి. డెలివరీ సమయంలో చిన్నపిల్లలు చనిపోతున్నారు డ్యూ టు ద లాక్ ఆఫ్ అవేర్నెస్. వాట్ ఈస్ ఏ హౌ టు డెలివరీ. వాళ్ళకు లేడీస్కు తెలవకపోవడం, ఊర్లలో ఉండటం, మంత్రసానులు, మిడ్ వైఫరీస్ ఉంటారు మంత్రసానులు ఊళ్ళలో, వాళ్ళు డెలివరీస్ చేస్తారు. ఎంత ఇట్ ఇస్ ఏ వెరీ సాడ్ టు సే. ఈవెన్ ఇంత సొసైటీలో ఉన్నాము, ఇంకా మిడ్ వైఫరీస్ ఏంటండి? హాస్పిటల్లో ట్రైన్డ్ నర్సెస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కానీ మనం ఇప్పటికీ మిడ్ వైఫరీస్ ఊళ్ళలో వాళ్ళే ఉన్నారు. దాంతో చైల్డ్ మార్టాలిటీ ఎక్కువగా ఉంది. దెన్ యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, ఇట్ ఇస్ వెరీ షేమ్. After getting 65 years of independence, we are suffer with the safe drinking water. No safe drinking water. దేనికోసం అని ఇండిపెండెన్స్? 60 years, ఏదో 2 ఏళ్ళు అయిందమ్మా, నెక్స్ట్ తర్వాత చేంజ్ చేసుకుందాంలే.
ఇంకా 100 years అవుతుంది. తాగడానికి కొన్ని ఏరియాస్లో ఫ్లోరిన్ వాటర్తో వెల్లదీస్తున్నారు. తాగడానికి మంచిలు, వాళ్ళేం బంగ్లాలు అడగలేదు, బంగారం అడగలేదు. సేఫ్ దే వాంట్ టు ప్లీజ్ ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. దే ఆర్ ఆస్కింగ్, దే ఆర్ రిక్వైర్డ్, దే ఆర్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్. ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ గివ్ మీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్. But the government is failed to provision of the safe drinking water to required people. Very sad to say. Access to drinking water facilities should be provided by the government where they are required. Then access to sanitation. Yes, this is the mostly important. Sanitation facilities, sanitation activities to be need to improve the economic development. Why should we need the sanitation? Without sanitation we go for the diseases. రోగాలు వస్తాయి. రోగాలు వస్తే పని చేసే శక్తి తగ్గిపోతుంది. పని చేసే శక్తి తగ్గితే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. రోగాల బారిన పడకుండా చూసుకోవాలి. రోగాలు రావద్దు అంటే శానిటేషన్ ఉండాలి. దట్స్ వై యాక్సెస్ టు శానిటేషన్ ఫెసిలిటీస్, ద గవర్నమెంట్ ప్రొవైడ్ మోర్ అండ్ మోర్ శానిటేషన్, ఇండివిజువల్ శానిటేషన్, నేబర్హుడ్ శానిటేషన్ అండ్ అదర్ వేస్ ఇన్ ద శానిటేషన్. అందరూ పరిశుభ్రంగా ఉండాలి. దట్స్ వై మీన్ యాజ్ స్వచ్ఛ భారత్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ స్వచ్ఛ భారత్? సేఫ్ శానిటేషన్. అందరూ పరిశుభ్రంగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. యాక్సెస్ టు శానిటేషన్, యాక్సెస్ టు సేఫ్ రూమ్, యాక్సెస్ టు సేఫ్ రూమ్. వాట్ ఇస్ ద సేఫ్ రూమ్? మంచి ఇల్లు ఉండాలి. ఏముండాలి? ఎండొచ్చినా తట్టుకోవడానికి, వాన వచ్చినా తట్టుకోవడానికి, చలి పెట్టినా తట్టుకోవడానికి, దొంగలు వచ్చినా తట్టుకోవడానికి ఒక ఇల్లు ఉండాలి. కానీ వాడికి ఇల్లు కూడా లేదు. ఎందుకు లేదు? వాడు సంపాదించలేదు, ఆదాయం లేదు వాడికి. ఎందుకు లేదు? ఏం పని లేదు. పని లేకపోతే ఆదాయం ఎలా వస్తుంది? ఆదాయం లేకపోతే కనీస అవసరాలు ఎలా తీర్చుకోగలుగుతాడు? వాడి కనీస అవసరాలకి ఆదాయం సరిపోతుంటే హౌ కెన్ దే బిల్డ్ దర్ హౌస్, హోమ్? ఇంట్లో ఎలా ఉండగలుగుతాడు? ఇల్లు ఎలా కట్టించుకోగలుగుతాడు? కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి? హౌస్ ఫర్ ఆల్ స్కీమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ దేర్. నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ ఇంట్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్, వేరియస్ గవర్నమెంట్స్ to provide the house facilities to all the state people, all the country people. Then only they will be secure. వాళ్ళకు ఎండకు, వానకు, చలికి, దొంగల బారి నుంచి రక్షించబడాలి అంటే వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఉండాలి. ఇల్లులు ఉన్నాయా అందరికీ? అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఏమని? యాక్సెస్ టు ఏ సేఫ్ రూమ్. ఇల్లున్నాయా? లేవు. వెనకబడి ఉంది. ఇట్ ఇస్ ఎ పూర్ కంట్రీ. ఎస్, ద గవర్నమెంట్ ప్రొవైడెడ్ the house facilities to all the total population of the country. Yeah, it is a economic development. Develop అవుతుంది. Then access to electricity. Nowadays the most of the villages are not getting the electrification. కరెంటు కూడా లేదా ఊళ్ళో. మీరు కరెంటు దాకా పోయారు. రోడ్డు లేని ఊర్లు చాలా ఉన్నాయండి. వెరీ సేమ్ టు సేమ్. కొన్ని తండాస్ చూడండి, వాళ్ళకి ఏదైనా రోగాలు వస్తే కట్టెల మీద మూసుకొని వస్తారు. కనీసం డాక్టర్ పోవడానికి అంబులెన్స్ 108, 104 కాల్ చేస్తే ఆ ఊరికి పోవడానికి అంబులెన్స్కు దారి లేదు, రోడ్డు లేదు. వాళ్ళే కొంత దూరం బయట దాకా కట్టె మీద మోసుకొని వచ్చి ఒక 5-6 కిలోమీటర్ తర్వాత అంబులెన్స్ ఆగితే అక్కడి నుంచి అంబులెన్స్లో పోతారు. ఈ ప్రత్యక్షంగా టీవీలో చూపించారు, చాలా ఏళ్ళు వచ్చారు. ఎంత షేమ్ అండి మనకు. అంటే రోడ్డు ఫెసిలిటీస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా చదువుకుంటారు? ఒక స్కూల్ టీచర్ ఎలా పోయి పాఠం చెప్తారు? అక్కడ లెసన్స్, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అంటే వారు సొసైటీలో కలవరు. మరి ఏమండి మీకు అవకాశాలు చాలా ఉన్నాయి, యు కమ్ ఫార్వర్డ్, మా సొసైటీలో కలవండి, రాండి అని గవర్నమెంట్ ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా మేము రాం. మా కల్చర్ ఇదే, మా యాటిట్యూడ్ ఇదే, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే చనిపోతాం, మా తాతలు ఇక్కడే ఉన్నారు, మేము రాం. ఎందుకు రారు? దే ఆర్ ఇల్లిటరసీ. చదువు లేదు, వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి చదువు లేని వాడికి మనం ఏం చెప్పలేం. వాడికి ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. సో యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ, అందరికీ కరెంట్ అందించాలి. పవర్ ఫెసిలిటీస్ ప్రొవిజన్ చేయాలి. అన్ని ఇళ్లకు కరెంట్ ఫెసిలిటీ ఉండాలి. ఉంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. దెన్ యాక్సెస్ టు అన్ ఇంప్రూవ్డ్ కుకింగ్ ఆయిల్. కుకింగ్ ఆయిల్ అంటున్నాడు ఏంటంటే అందరూ కడుపు నిండా తింటున్నారా? కుకింగ్ ఆయిల్ ఎందుకు అంటున్నారంటే వాళ్ళు వంట చేసుకొని తినగలుగుతున్నారా? ఆయిల్ అయినా కొనగలుగుతున్నాడా? ఆయిల్ లేకుండా వంట చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. నీళ్ళతో వంట చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయిల్ లేకుండా ఏదో చేయొచ్చు. నీళ్ళతో వంట చేసుకొని ఆహారాన్ని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు.
కనీసానికి ఆయిల్ అన్న పోపుకి వాడుతున్నారా? లేదండి, ఆయిల్ కూడా వాడడం లేదు. సో పూర్, పిటి అపాన్ దెమ్. సో వాళ్ళకి కనీసానికి ఒక ఆయిల్ అన్నా వాడుతున్నారా? ఆయిల్ వాడే కెపాసిటీ అంటే కొంచెం పర్చేసింగ్ పవర్ ఉంటే ఆయిల్ వాడతాడు, అసలు లేకపోతే నీళ్ళనే పోసుకుంటాడు. అదే పోపు అన్నట్టు, అదే అన్ని అదే. ఓకే, సో యాక్సెస్ టు అన్ ఇంప్రూవ్డ్ కుకింగ్ ఆయిల్, this should be also need to improve the economic development. Then years of schooling, పిల్లలందరూ రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారా? లేదండి, డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి ఏమో, చాలా కారణాలు ఉన్నాయి. మరి అందరూ ప్రతి సంవత్సరం స్కూల్కి వెళితే వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క ఫెసిలిటీస్ అందుతాయి. అసమానికి కూడా అదే, చిల్డ్రన్స్ ఎన్రోల్ ఇన్ స్కూల్. ఎంతమంది పిల్లలు స్కూల్లో ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది పిల్లలు స్కూల్లో వాళ్ళు రిజిస్టర్డ్ చేసుకున్నారు, వాళ్ళ నేమ్స్ రిజిస్టర్ చేసుకున్నారు? ఎక్కువ మంది చేసుకున్నారు. ఓకే, ఎక్కువ మంది చేసుకుంటే ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అందుతున్నాయి. చేసుకోకపోతే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంటారు. ఇవన్నీ డైమెన్షనల్, నాట్ ఓన్లీ సింగిల్ వన్, డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇవి లేవు అంటే వాడు పావర్టీలో ఉన్నట్టు, ఇవి ఉన్నాయంటే పావర్టీ నుంచి కాస్త రిమూవ్ అవుతున్నట్టు. మరి గవర్నమెంట్ ఏం చేయాలి? ద పీపుల్ హూ ఆర్ ద బిలో ద పావర్టీ లైన్, దట్ పీపుల్ షుడ్ బి బ్రింగ్ అబౌవ్ ద పావర్టీ లైన్. సార్ పావర్టీ లైన్ అంటే ఏంటి సార్, ఎలా ఉంటుంది, ఏ షాప్లో దొరుకుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. మ్యాక్సిమం ఇంకా ముందు కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి. సో చిల్డ్రన్స్ అండ్ ఎన్రోల్ ఇన్ స్కూల్స్, పిల్లలు స్కూళ్ళలో ఎన్రోల్ అవుతున్నారా, రిజిస్టర్డ్ అయ్యున్నారా, ఎంతమంది రిజిస్టర్ అయ్యున్నారు, ఎక్కువ మంది ఉన్నారా, తక్కువ మంది ఉన్నారా అనేది కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో these are the indicators of economic development, and moreover economic growth. The indicator economic development is also needs to, the last point is GDP, GNP, GDP per capita income is also indicator to the economic development. అంటే ఆ దేశంలో జీడిపి ఎలా ఉంది, ఆ దేశంలో జిఎన్పి ఎలా ఉంది, జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉంది. ఇది ఎక్కువ ఉంది, ఓకే, ఎక్కువ ఉంటే ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది, తక్కువ ఉంటే ఎకనామిక్ డెవలప్మెంట్ జరగదు. ఇలా మనము ఒక కంట్రీని డెవలప్ అయ్యిందా కాలేదా అని మనం డిస్కషన్ చేయాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డిటర్మైన్ చేస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద indicators of